హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా హైదరాబాద్ లొకేషన్‌లో ఫ్రెషర్స్ అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం ఒక ఐటీ కంపెనీ అలాగే 2 ఫార్మా కంపెనీస్‌లో నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరిగింది. వీటికి సంబంధించి మనం వీడియోలో అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. వీటిలో ఫస్ట్ ఐటీ కంపెనీ వచ్చేసి కాగ్నిజెంట్ అనే కంపెనీ ఉంది. కాగ్నిజెంట్. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ అని చెప్పి ఏదైతే ఫార్మా కంపెనీ ఉందో ఇందులో కూడా రిక్రూట్‌మెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అలాగే థర్డ్ కంపెనీ వచ్చేసి జ్యూషీ జియా అని చెప్పి ఉంది ఫ్రెండ్స్ ఈ కంపెనీ పేరు. ఇది ఆర్&డి సెంటర్ అనమాట. మనకి బాలనగర్ దగ్గర ఈ కంపెనీ అయితే లొకేటెడ్ అయి ఉంటుంది. వీటిలో కూడా ఇందులో కూడా ఆర్&డి డిపార్ట్మెంట్‌కి రిక్రూట్‌మెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే మనం వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలి అంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఈ కాగ్నిజెంట్ అనే కంపెనీ ఏదైతే ఉందో ఫ్రెండ్స్ దీంట్లో వచ్చేసి మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కూడా కంపెనీ ప్రొవైడ్ అయితే చేస్తుంది. సో, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయాలనుకున్న క్యాండిడేట్స్‌కి అయితే చాలా మంచి అవకాశం ఉంది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. దీని రిలేటెడ్ అన్ని డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. ఓకే. ఇప్పుడు నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి. ఈ ఆర్&డి సెంటర్‌లో వచ్చేసి మనకి జియా లైఫ్ అని ఏదైతే కంపెనీ ఉందో దీంట్లో వచ్చేసి మనకి ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ ఏమి అడుగుతున్నారని చెప్పి మనం చూసుకుంటే ఇక్కడ చూడండి ఎవరైతే బీఫార్మసీ, ఎంఫార్మసీ అలాగే ఎంఎస్సీ క్వాలిఫైడ్ అయి ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. బీఫార్మసీ, ఎంఫార్మసీతో పాటు ఎంఎస్సీలో వచ్చేసి స్పెషలైజేషన్ అడగడం జరుగుతుంది. ఎవరైతే ఎంఎస్సీలో ఫుడ్ సైన్స్ లేదా న్యూట్రిషన్, బయోటెక్నాలజీ దీనికి రిలేటెడ్ స్పెషలైజేషన్‌లో ఎవరైతే ఎంఎస్సీ కంప్లీట్ చేసి ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే వాళ్ళని సెలెక్ట్ అయితే చేసుకుంటారు ఇంటర్వ్యూకి. సో, దీని రిలేటెడ్ ఎవరైతే ఫుడ్ సైన్స్ గాని, న్యూట్రిషన్ గాని, బయోటెక్నాలజీకి రిలేటెడ్ ఎవరైతే హ్మ్. సైన్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎంఎస్సీ కంప్లీట్ చేశారో వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. అలాగే బీఫార్మసీ, ఎంఫార్మసీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ కూడా ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ ఎలిజిబిలిటీ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఆర్&డి డిపార్ట్మెంట్‌లో. ఆర్&డి ఇంకా ఏఆర్&డి డిపార్ట్మెంట్‌లో కూడా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ రిక్రూట్ అయితే చేసుకుంటారు. సో, దీనికి కూడా ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. మనకి ఇంటర్వ్యూ లొకేషన్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ చూడండి నోటిఫికేషన్ ఇమేజ్‌లో బాలనగర్ హైదరాబాద్ అని చెప్పి ఇక్కడ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. బాలనగర్ దగ్గర కంపెనీ లొకేటెడే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా చేయాల్సిన పని ఏంటి అంటే ఇక్కడ ఏదైతే మెయిల్ ఐడీ ప్రొవైడ్ చేశారో ఈ మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయండి. వాళ్ళు మీకు షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ hr@juicejia.com అని చెప్పి మెయిల్ ఐడీ ఉంది. మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయండి సరిపోతుంది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ బీఫార్మసీ, ఎంఫార్మసీ దాంతో పాటు ఎంఎస్సీ క్వాలిఫై ఉన్న క్యాండిడేట్స్‌కి రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇంటర్వ్యూ డేట్ ఏమి మెన్షన్ చేయలేదు. ఓన్లీ మెయిల్ ఐడీ ఇచ్చారు కాబట్టి మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేస్తే సరిపోతుంది. ఓకే. ఇది ఈ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇది ఆర్&డి సెంటర్ అనమాట. యూనిట్ కాదు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాదు. ఆర్&డి సెంటర్ ఉండి రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ చేయడం అయితే జరుగుతుంది ఈ యూనిట్‌లో. ఓకే. ఇది ఇప్పుడు నెక్స్ట్ ఎంఎస్ఎన్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి. ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ అనే కంపెనీలో వచ్చేసి ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. దీనికి ప్రొడక్షన్, క్యూసీ అలాగే పీఆర్&డి దాంతో పాటు ఇంజినీరింగ్ ఈ 4 డిపార్ట్మెంట్స్‌లో అయితే రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ప్రాసెస్ ఆర్&డి అన్నా లేదా పీడీ ల్యాబ్ అని కూడా అనొచ్చు దీన్ని. ఈ డిపార్ట్మెంట్‌లో కూడా వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. దీనికొచ్చేసి మనకి ఫ్రెషర్స్‌కి ఏ డిపార్ట్మెంట్‌కి తీసుకుంటున్నారో అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కి ఏ డిపార్ట్మెంట్‌కి తీసుకుంటున్నారో అన్న దాని గురించి మనం చూసుకుంటే ఇక్కడ నోటిఫికేషన్ ఇమేజ్ అయితే మెన్షన్ చేశారో ఇక్కడ అన్ని డీటెయిల్‌గా ఉన్నాయి. ఇక్కడ చూద్దాము. వర్కింగ్ లొకేషన్ వచ్చేసి మనకి పటాన్‌చెరు లొకేషన్‌లో అయితే కంపెనీ లొకేటెడ్ ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. 21st, 22nd 2 డేస్ పాటు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ యూనిట్ 2 కర్దనూర్, పటాన్‌చెరు అని చెప్పి ఈ లొకేషన్‌లో యూనిట్ 2లో మనకి రిక్రూట్‌మెంట్ తీసుకుంటున్నారు. అలాగే ఇంటర్వ్యూ కూడా అక్కడే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో మనకి ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. దీనికి క్వాలిఫికేషన్ ఏమి అడగడం జరుగుతుంది అని చెప్పి చూసుకుంటే బీటెక్‌లో కెమికల్ బీటెక్ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే బీఎస్సీ, బీఏ, బీకామ్ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ కూడా రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి. రిమైనింగ్ ఏ డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయో ఎవరైతే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారో క్యూసీ డిపార్ట్మెంట్ లేదా పీడీ ల్యాబ్ అలాగే ఈ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్‌లో వాళ్ళకొచ్చేసి ఎంఎస్సీ, బీఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని క్యూసీ డిపార్ట్మెంట్ తీసుకుంటున్నారో అలాగే బీఫార్మసీ క్వాలిఫికేషన్ కూడా అవసరం ఉంటుంది అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే పీడీ ల్యాబ్‌కి వచ్చేసి ఎవరైతే ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీలో కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్‌కి వచ్చేసి డిప్లొమా, ఫిట్టర్ వీటిలో
డిప్లొమా ఇంకా ఐటీఐలో ఎవరైతే ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ ట్రేడ్‌లలో కంప్లీట్ చేశారో వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇది చూసుకొని ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఫ్రెషర్స్ మాత్రం ఓన్లీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లోనే తీసుకోవడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ మాత్రం బీఏ, బీకామ్ ఇంకా బీఎస్సీ అలాగే బీటెక్ కెమికల్ చేసిన క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. ఫ్రెషర్స్ ఎవరైతే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళొచ్చేసి 21 నుంచి అంటే 2021 నుంచి 21, 22, 23, 24, 25 లాస్ట్ 5 ఇయర్స్‌లో పాస్ అవుతున్న వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది. రిమైనింగ్ క్యాండిడేట్స్‌కి లేదు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. అన్ని డిపార్ట్మెంట్స్‌లో కూడా ఓన్లీ మేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు. అది కూడా చూసుకొని మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే ఎంఎస్ఎన్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్‌కి స్కిప్ చేయొచ్చు. మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ ఎంఎస్ఎన్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు ఏమైనా దీంట్లో డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. కామెంట్‌లో అడుగుతున్నప్పుడు మాత్రం కంపల్సరీగా కంపెనీ నేమ్ కూడా మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. నాకు క్లియర్‌గా ఉంటుంది ఆన్సర్ చేయడానికి. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి, ఈ కాగ్నిజెంట్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఇస్తున్నారు కంపెనీలో. ఫ్రెషర్స్‌ని మాత్రమే రిక్రూట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. 21 నవంబర్ రోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి అనే డీటెయిల్స్ చూసుకుంటే 21 నవంబర్ రోజు మార్నింగ్ 10:30 నుంచి 12:30 వరకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. లొకేషన్ వచ్చేసి కాగ్నిజెంట్ ఆఫీస్, ఫస్ట్ ఫ్లోర్, బిల్డింగ్ నంబర్ 12A, రహేజా మైండ్ స్పేస్, హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ లొకేషన్ మీరు గూగుల్ మ్యాప్‌లోకి సెర్చ్ చేశారంటే అక్కడ వచ్చేస్తుంది. కాంటాక్ట్ పర్సన్ వచ్చేసి అదీబా అని చెప్పి కాంటాక్ట్ పర్సన్ నేమ్ ఉంది. హెచ్ఆర్ నేమ్. మీరు అక్కడ రెజ్యూమ్ మీద ఈ నేమ్ అయితే రాసి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. వర్కింగ్ మోడ్ వచ్చేసి రిమోట్ అని చెప్పి మెన్షన్ చేశారు. మీకు ఆఫీస్ అయినా ఉండొచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా ఉండొచ్చు. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చూస్ చేసుకుంటే వర్క్ ఫ్రమ్ హోమే ఇవ్వడం అయితే జరుగుతుంది. హైరింగ్ ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్ అనమాట. ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే రిక్రూట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీకు సాలరీ వచ్చేసి 2.75 నుంచి 3.25 వరకు సాలరీ అయితే పే చేస్తున్నారు పర్ యానం. దీనికి క్వాలిఫికేషన్ ఏమి అడుగుతున్నారు అంటే ఎవరైతే 22, 23, 24, 25 లాస్ట్ 4 ఇయర్స్‌లో డిగ్రీ పాస్ అవుట్ అయి ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎలిజిబిలిటీ ఉంది. వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. అలాగే 3 ఆర్ 4 ఇయర్స్ ఫుల్ టైమ్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకి అని చెప్పి మెన్షన్ చేశారు. డిగ్రీ పాస్ అవుట్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి కొన్ని స్పెషలైజేషన్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. డిగ్రీలో ఎవరైతే జర్నలిజం, అలాగే కమ్యూనికేషన్, ఇంకా ఇంగ్లీష్, పొలిటికల్ సైన్స్ లేదా సోషల్ సైన్స్, ఇంకా మాస్ కమ్యూనికేషన్ ఈ స్పెషలైజేషన్‌లో ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఎక్కువగా ఇస్తాము అని చెప్పి కూడా మెన్షన్ చేశారు. ఇది కూడా చూసుకోండి. ఒకవేళ మీరు ఈ స్పెషలైజేషన్‌లో డిగ్రీ కంప్లీట్ చేయకపోయినా కూడా మీరు అప్లై అయితే చేసుకోండి. ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. తీసుకునే అవకాశం ఉంటుంది. మీరేమి వరీ అవ్వకూడదు దాని గురించి. ఓకే. దీనికి సంబంధించి ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్, అలాగే గవర్నమెంట్ ఐడీ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డ్ గాని, పాన్ కార్డ్ గాని తీసుకొని ఒక 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకొని దాంతో పాటు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ కూడా తీసుకెళ్ళండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రిక్వైర్మెంట్ స్కిల్స్ ఏమున్నాయి అంటే ఇక్కడ చూడండి, ఎవరైతే జర్నలిజం, కమ్యూనికేషన్, అలాగే ఇంగ్లీష్, పొలిటికల్ సైన్స్ లేదా సోషల్ సైన్స్‌లో డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పి మెన్షన్ చేశారు కదా! వీటి మీద అవగాహన ఉన్న వాళ్ళకి మనం ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే వీటిలో ఎక్స్‌పీరియన్స్ ఉన్న అంటే మీరు డిగ్రీ వీటిలో కంప్లీట్ చేస్తే వెల్ అండ్ గుడ్. ఈ పాయింట్ మీరు యాడ్ చేయొచ్చు. మీ రెజ్యూమ్‌లో అప్డేట్ చేయాల్సిన పాయింట్స్ ఏంటి అంటే ఫ్రెండ్స్, మీరు ఈజీగా సెలెక్ట్ అవ్వాలి అంటే ఇక్కడ ఏదైతే డిజైర్డ్ స్కిల్స్ ఉన్నాయో ఈ స్కిల్స్ అన్ని కూడా మీరు రెజ్యూమ్‌లో యాడ్ చేయండి. మీకు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్ట్రాంగ్ రైటింగ్ అండ్ ఎడిటింగ్ స్కిల్స్ అని చెప్పి ఏదైతే పాయింట్ ఉందో ఈ పాయింట్ ఒకటి యాడ్ చేయండి రెజ్యూమ్‌లో. అలాగే ఎక్సలెంట్ వర్బల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ అని చెప్పి ఏదైతే సెకండ్ పాయింట్ ఉందో ఇది కూడా యాడ్ చేయండి. దాంతోపాటు ఎబిలిటీ టు మల్టీటాస్క్ అండ్ మీట్ డెడ్‌లైన్స్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా! ఈ పాయింట్ కూడా మీరు రెజ్యూమ్‌లో మెన్షన్ చేయండి. వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ ఇవే ఉన్నాయి కాబట్టి ఇవి మెన్షన్ చేయండి. వీటి గురించి మీరు కాస్త తెలుసుకొని ఇంటర్వ్యూకి వెళ్లారంటే అక్కడ సరిపోతుంది. ఇంట్రెస్ట్ ఇన్ రియల్ టైమ్ డేటా అనాలిసిస్, సోషల్ మీడియా అండ్ కంటెంట్ క్వాలిటీ అని చెప్పి మెన్షన్ చేశారు. ఈ పాయింట్ కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. అలాగే మీకు ఫారిన్ లాంగ్వేజెస్ మీద ఏమన్నా గ్రిప్ ఉంటే అవి మెన్షన్ చేయండి. లేదంటే అవసరం లేదు. మీకు నాలెడ్జ్ ఉంటేనే మెన్షన్ చేయండి. లేదంటే లేదు. ఓకే. ఈ ఇంగ్లీష్ గురించి కూడా B2 లెవెల్ ఆర్ హైయర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అడుగుతున్నారు. మీకు దాని గురించి అవగాహన ఉంటే పెట్టండి. లేదంటే అవసరం లేదు. ఈ స్కిల్స్ అయితే మీరు యాడ్ చేస్తే కాస్త ఈజీగా అయిపోతుంది మీకు సెలెక్షన్ చేయడానికి. ఓకే. ఇది కాగ్నిజెంట్ అనే ఐటీ కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ మంచి అవకాశం ఇస్తున్నారు కాబట్టి ఈ మంచి ఆపర్చునిటీ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. దీంట్లో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి ఫ్రెండ్స్. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.
నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్, ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తా ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.